తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల సాగును పెద్ద ఎత్తున పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని గుడిపేట రైతు వేదికలో ఉద్యానవన శాఖ ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రబీ సీజన్లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చో నిపుణులు వివరించారు. ఇక ఇదే అంశంపై ఉద్యానవన శాఖ అధికారి కందుల సహజతో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఇటు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రైతులకు శిక్షణ తరగతులతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గుడిపేట రైతు వేదికగా రైతులకు ఇటు శిక్షణ తరగతులతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. ఉద్యానవన శాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. మరి దీనికి సంబంధించి రైతులకు ఏ విధమైనటువంటి అంశాలపై అవగాహన కల్పించారు, మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం మనతో పాటు ఉద్యానవన శాఖ అధికారి సహజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏ విధమైనటువంటి పంటలు సాగు చేయాలి, ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంటలు ఏంటి? ఓకే అండి, ముఖ్యంగా మనకి ఖరీఫ్ అని కానీ ఇప్పుడు వచ్చేది వేసవి కూడా కాబట్టి మనకి వేసవిలో ముఖ్యంగా మనం సాగు చేసుకోవాలి అన్ని రకాల కూరగాయలు అనేవి సాగు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా టమాటా, బీర, బెండ, అలాగే ఆకుకూరలు ఇలాంటివి సాగు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా వాటికి మనకి వేసవికి అనుకూలమైన అంటే మనకి ఉండే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలని రైతులు ఎంచుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు టమాటో తీసుకున్నట్టయితే సాహో అనే రకం చాలా ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి మనకు అది ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. అలాగే మనకి బీర, కాకర, అలాగే సోరాలో కూడా మనకి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఇవి ఎంచుకోవాలి. అలాగే ఇందాక ఆకుకూరలు కూడా మనం కొద్దిగా నీడలో మనం ఈ ఆకుకూరలు కనుక మనం సాగు చేసినట్టయితే చాలా మంచి మార్కెట్ ప్రైస్ అనేది రైతులకు వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి కాలం దృష్ట్యా కూరగాయల రేట్స్ కూడా మార్కెట్లో మనకి చాలా అధికంగా ఉంటాయి కాబట్టి రైతులు కనుక కూరగాయలు వేస్తే ఖచ్చితంగా ఎక్కువ దిగుబడితో పాటు మార్కెట్ ధర కూడా చక్కగా లభిస్తుందండి. ఉద్యానవన పంటలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన రాయితీలు కల్పిస్తున్నారు రైతులకు, వాటికి సంబంధించిన వివరాలు? ఉద్యాన శాఖ ద్వారా రైతులకు కూరగాయలు వేసుకునే రైతులకి ఆల్రెడీ ఏరియా ఎక్స్పాన్షన్ అనే ఒక స్కీమ్ కింద మనకి 1 ఎకరానికి 9,600 ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనం నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ అయి సీడ్ కిట్స్ కూడా, మినీ సీడ్ కిట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రోగ్రామ్ ఉందండి. దానిలో 5 రకాల కూరగాయల విత్తనాలు అనేవి అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు కూరగాయల పందిర్లు, అలాగే డ్రిప్, ఇవన్నీ కూడా మనకి స్కీమ్లో అందుబాటులో ఉన్నాయి సబ్సిడీలో. మనకి డ్రిప్ వచ్చేసి TGMIP స్కీమ్ అంటే తెలంగాణ సూక్ష్మనీటి పథకం ద్వారా SC/ST రైతులకు 100% సబ్సిడీ, BC రైతులకైతే 90%, అలా OC రైతులకైతే 5 ఎకరాల కంటే ఎక్కువ కనుక భూమి ఉన్నట్టయితే 80%, 5 ఎకరాల లోపు కనుక భూమి ఉన్నట్టయితే వాళ్ళకు కూడా 90%. ప్రతి ఒక్కరికి GST అదనం అండి. అలాగే ఫార్మర్ ఎక్స్ట్రా BOQ షేర్ అనేది కూడా అదనంగా ప్రతి ఒక్క రైతు కట్టుకోవాల్సిందే. స్ప్రింక్లర్లు కూడా 75% సబ్సిడీలో ఉన్నాయి. వీటితో పాటు ఎవరైనా మల్చింగ్ వేసుకోవాలనుకునే రైతులకు కూడా మల్చింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కూరగాయల ఈల్డ్ని ఇంక్రీజ్ చేయడానికి దోహదపడే అటువంటి స్కీమ్స్ అండి. మల్చింగ్ అవనివ్వండి, డ్రిప్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకి కూరగాయల్లో వేస్తే ఖచ్చితంగా 50 నుండి 60% ఈల్డ్ అనేది అంటే దిగుబడి అనేది మనం పెంచుకోవచ్చు. వేసవి కాలంలో ఇటు పంటల రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చీడ పురుగుల నివారణ నుంచి పంటలను ఏ విధమైనటువంటి రక్షించేందుకు మార్గాలు ఉన్నాయి? ఓకే అండి, ముఖ్యంగా వేసవి కాలంలో మనము ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని అంటే మనము ముందుగా ఏ పంట పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా భూమిని దున్నుకొని మనము ఈ వేడి అంటే ఎండకి మనము ఆ భూమిని ఎక్స్పోజ్ చేయనివ్వాలండి. దానివల్ల ఏమవుద్దంటే ముందు వేసిన పంట యొక్క ఏవైనా పురుగు అవశేషాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, అవి ఏమైనా భూమిలో ఉన్నట్టయితే అవి నిర్వీర్యం అయిపోతాయి. దానివల్ల మనకి ఆ పురుగుకు సంబంధించినటువంటి ఏ లార్వే కానీ ఏది కూడా ఇప్పుడు మనం పెట్టే కొత్త పంటని ఆశించకుండా ఉంటుంది. దీనివల్ల మనకి చాలా రకాలైనటువంటి తెగుళ్ళు కానివ్వండి, పురుగులు కానివ్వండి మనకి మనం పెట్టే మొక్కకి ఆశించవండి. ఇక్కడే ఫస్ట్ నివారణ అనేది మనం చేపట్టవచ్చు. దీని తర్వాత ఇంకా మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే త్రిప్స్కి, తర్వాత వైట్ ఫ్లైకి మనం ట్రాప్స్ పెట్టుకోవాలండి, ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి. అలాగే జీలుగు బుట్టలు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అంటే కూరగాయలు పండించే రైతులో
తోటల్లో జీలుగు బుట్టలు అనేవి ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు అంటే జిగురు పూసిన మన అట్టలకి ఏంటంటే మనం ఆ ఎగిరే పురుగులు అనేవి వచ్చి వాటికి అంటుకొని ఇక్కడే మన వాటి యొక్క పెరుగుదల అనేది మనం ఆపేస్తున్నాము. అంటే అడల్ట్గా ఉన్నప్పుడే అది వచ్చి అతుక్కుంటుంది, దానివల్ల అది గుడ్లు పెట్టలేదు, గుడ్లు పెట్టకపోతే దాని పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. కాబట్టి అక్కడే మనం సగం నివారణ చేసుకోవచ్చండి. అలాగే వీటితో పాటుగా మనము మల్చింగ్, సాయిల్ సోలరైజేషన్, ఇందాక నేను చెప్పినట్టు జిగురు ట్రాప్స్ ఇవన్నీ పెట్టుకుంటే మనకు చాలా వరకు పెస్ట్ అండ్ డిసీజెస్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ తీగజాతి పంటలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది? తీగజాతి కూరగాయలకు వచ్చేసి మనకి ఆర్కేవీవై అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ కింద 50% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎవరైతే తీగజాతి కూరగాయలు పెట్టుకోవాలనుకునే రైతులు మనకు ఒక ఉద్యాన శాఖని సంప్రదించి వాళ్ళ అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే కలెక్టర్ గారి అప్రూవల్ తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ పోల్స్ పోయించుకొని గైడ్లైన్స్ ప్రకారంగా కంప్లీట్ వర్క్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 50% సబ్సిడీ, అంటే ఒక ఎకరానికి వారికి 50,000, అంటే అరెకరానికి 50,000, ఎకరానికి ₹1,00,000, అంటే ఒక యూనిట్కి మనం అరెకరంగా భావిస్తామండి. చివరిగా జిల్లా వ్యాప్తంగా రైతులకు ఏ విధమైన యంత్ర సహాయం అందించబోతున్నారు మీ శాఖ తరపు నుంచి? జిల్లా వ్యాప్తంగా అంటే మనకి ఫార్మ్ మెకనైజేషన్ అనే ఒక స్కీమ్ కింద, అంటే MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్ ద్వారా మనకి ఫార్మ్ మెషినరీ అనేది అందుబాటులో ఉందండి. అదేంటంటే దానిలో తైవాన్ స్ప్రేయర్స్, తర్వాత బ్రష్ కట్టర్స్, అలాగే పవర్ వీడర్స్, 2 మినీ ట్రాక్టర్స్ అట్లా ఉన్నాయండి అందుబాటులో. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మాకు ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు అనేవి ఇచ్చారు. కొంతమంది సప్లై కూడా అంటే తీసేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మాకు సంప్రదించవచ్చు.